హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక టాపిక్ తీసుకొస్తానండి. ఆ టాపిక్ వచ్చేసి మనకి లివర్ సేఫ్టీ వాల్వ్ అనమాట. సో లివర్ సేఫ్టీ వాల్వ్ అంటే ఇది మనకి బాయిలర్ మీద ఏ విధంగా వర్క్ చేస్తుంది ఏంటి చూసినట్టయితే, సో ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉందండి. ఆ డయాగ్రామ్ మనకి లివర్ సేఫ్టీ వాల్వ్ అనమాట. సో ఇది లివర్ సేఫ్టీ వాల్వ్ అనమాట. సో ఇక్కడ లివర్ సేఫ్టీ వాల్వ్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయో సార్ ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే దాంట్లో వర్కింగ్ ఏంటి అవి ఏంటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ లివర్ సేఫ్టీ వాల్వ్లో ఇది కేసింగ్ అనమాట. ఇది వచ్చేసి వాల్వ్, ఇది వాల్వ్ షీట్ అంటే వాల్వ్కి పక్కన సీటింగ్గా కూర్చోడానికి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఫోర్క్ గైడ్ అనమాట. ఇది హింజ్డ్ స్ట్రడ్, అది అంటే వేలాడదీయబడింది అనమాట. ఇది ఫల్క్రమ్ అంటే ఫల్క్రమ్ రొటేట్ అవుతుంటుంది. ఇది వచ్చేసి లివర్, ఇది వచ్చేసి వెయిట్ అనమాట, అంటే ఇది వెయిటేజ్ అనమాట. దీంట్లో ఫ్లోయింగ్ ఎలా ఉంటుంది ఏంటి మనం చూసుకున్నట్టయితే, సో దీని ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బై లైన్ టు లైన్ ఏ విధంగా ఉంటుందో. సో ఇది మాత్రం మనకి లివర్ సేఫ్టీ వాల్వ్ అంటే లివర్ బేస్ అనమాట. ఏదైనా ప్రెజర్ ఎక్కువైనప్పుడు ఇది ఏమవుతుందంటే ప్రెజర్ కుక్కర్లో పైకి మూవ్ అవుతుంది అనమాట. సో దానిపైన ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లివర్ సేఫ్టీ వాల్వ్ ఇట్ మెయింటైన్స్ కాన్స్టెంట్ సేఫ్ ప్రెజర్ ఇన్సైడ్ ద బాయిలర్. అంటే బాయిలర్లో కాన్స్టెంట్ ప్రెజర్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. సో అంటే ఎక్కువ తక్కువ కాకుండా, సో ఎంత ప్రెజర్ ఉండాలో అంత ప్రెజర్ చేస్తుంది అనమాట. ద వాల్వ్ ఈజ్ లోడెడ్ బై మీన్స్ ఆఫ్ ఏ లెవెల్ విచ్ ఈజ్ హింజ్డ్ ఎట్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్ ఈజ్ క్యారీడ్ వెయిట్. సో ఒకవైపు ఇక్కడ సపోజ్ ఇది ఉంది, దీన్ని క్యారీ చేసేది ఏదైతే ఉందో వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి క్యారీ చేసేటప్పుడు దాంట్లో ఎటువంటి అడిషనల్ వెయిట్ లేకుండా చేస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ అంటాడు. సో ఇక్కడ బాయిలర్ లెవెల్ విచ్ హింజ్డ్ అట్ వన్ ఎండ్ అండ్ ఎట్ ద అదర్ ఎండ్, ఒక ఎండ్ నుంచి ఇంకొక వెయిట్ అని క్యారీ చేస్తుంది. ద వాల్వ్ రెస్ట్ ఇన్ ఏ సీట్ విచ్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ ద బాడీ. సో ఇక్కడ ఏదైతే వాల్వ్ ఉందో ఈ వాల్వ్ అనేది వాల్వ్ సీట్ మీద సిట్టే ఉంటుంది అనమాట. ఇది ఫిక్స్డ్ పార్ట్ లాగా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ద లివర్ విత్ ఏ లోడ్ ఎక్సెట్ డౌన్వర్డ్ ఆన్ ద వాల్వ్. సో ఎప్పుడైతే ఈ బాడీ మీద ప్రెజర్ పడుతుందో దీనికి బాటమ్ సైడ్కి వస్తుంది అనమాట. వెన్ ద ప్రెజర్ ఆఫ్ స్టీమ్ ఎక్సీడ్ ద సేఫ్ లిమిట్, ద అప్పర్ వర్డ్ థ్రస్ట్ ఆఫ్ ద స్టీమ్ రైజెస్ ద వాల్వ్ ఫ్రమ్ ద ఇట్స్ సీట్. సో ఎప్పుడైతే ప్రెజర్ దీనికి ఎక్కువ అవుతుందో అది సీట్ మీద నుంచి పైకి లేస్తుంది అనమాట. ఎందుకంటే ప్రెజర్ లిమిటెడ్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఎక్స్టర్నల్కి పంపిస్తుంది అనమాట. దిస్ అలో ద స్టీమ్ రైజ్ ఇన్ ద వాల్వ్ ఫ్రమ్ ద సీట్. సో ఎప్పుడైతే ఇది సీట్ నుంచి వాల్వ్ అవైలబుల్ ఉందో దాన్ని పైకి ఇస్తుంది అనమాట. దిస్ అలో ద సీట్ ఎస్కేప్ ద టిల్ ది ప్రెజర్ ఫాల్స్ బ్యాక్ టు ఇట్స్ నార్మల్ వాల్వ్. ఎప్పుడైతే ఇది నార్మల్ వాల్వ్ కనెక్ట్ అవుతుందో అంటే నార్మల్గా సీట్ పొజిషన్ ఉంటుందో అప్పటివరకు ఇది ఏముందంటే ప్రెజర్ ఎస్కేప్ చేయడానికి యూజ్ చేస్తుందన్నమాట. సో ఈ వెయిటేజ్ అయితే ఇలా పైకి వెళ్తుంది, ఈ ప్రెజర్ నుంచి బయటకు వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ ద వాల్వ్ దెన్ రిటర్న్స్ బ్యాక్ టు ఒరిజినల్ పొజిషన్. ద అడ్వాంటేజ్ ఆఫ్ లివర్ సేఫ్టీ వాల్వ్ ఈజ్ దట్ ఇట్ డస్ నాట్ రిక్వైర్ హెవీ వెయిట్. సో ఎప్పుడైతే ప్రెజర్ ఎస్కేప్ అవుతుందో అది యథావిధిగా వస్తుంది, దాని పొజిషన్ చేంజ్ అవ్వకుండా. సో ఇక్కడ ఏంటంటే అడ్వాంటేజ్ అంటే హెవీ వెయిట్ అనేది రిక్వైర్ ఉంటుందన్నమాట. బట్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ స్టేషనరీ బాయిలర్స్ ఓన్లీ యాజ్ ఇట్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ద వైబ్రేషన్స్. సో ఇది స్టేషనరీ వాల్వ్ ఏదైతే ఉందో బాయిలర్స్ స్టేషనరీ ఉండే బాయిలర్స్ మాత్రం యూజ్ చేస్తారు. సో వైబ్రేషన్స్ లిమిటెడ్ ఉంటుంది అనమాట. సో ఇది వెయిట్ ఇలా వచ్చినప్పుడు ఇది బాటమ్ సైడ్కి వస్తుంది, వెయిట్ పైనప్పుడు ఇది ఎస్కేప్ అవుతుంది అనమాట. సో ఇది మనకి లివర్ సేఫ్టీ వాల్వ్ యొక్క మెయిన్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనకి స్ప్రింగ్ లోడెడ్ సేఫ్టీ వాల్వ్ అనే ఒక టాపిక్ ఉందన్నమాట. సో స్ప్రింగ్ లోడెడ్ సేఫ్టీ వాల్వ్ టాపిక్లో ఇది మనకి స్ప్రింగ్ లోడెడ్ సేఫ్టీ వాల్వ్ అనమాట. సో స్ప్రింగ్ లోడెడ్ సేఫ్టీ వాల్వ్లో మనకి ఇక్కడ ఉన్న పార్ట్స్ ఏంటంటే, సో ఇది వచ్చేసి బాడీ అనమాట. సో ఇక్కడ స్కెకిల్డ్ అనమాట. సో అంటే ఇది అటాచ్ చేయబడి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్ప్రింగ్స్ టైటింగ్ నట్, ఇది వచ్చేసి స్ప్రింగ్స్, ఇది స్ప్రింగ్ లింక్ అనమాట. సో ఇక్కడ వాల్వ్ ఉంటుంది, ఇది వాల్వ్ సీటు. సో ఇక్కడ వచ్చేసి పివోట్, ఇవి రెండు పివోట్స్ అనమాట. ఇవి వచ్చేసి లివర్. సో ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటంటే బేస్ ఆన్ సేమ్ వర్కింగ్ అనమాట. ఇక్కడ స్ప్రింగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఇక్కడ ప్రెజర్ వస్తుందో ఈ ప్రెజర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ స్ప్రింగ్ అనేది పైకి వెళ్తుంది. సో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ మనం చూద్దాం క్లారిటీగా. సో ఇక్కడ చూడండి,
It consists of two separate valves and one lever which is acted as the two valves. So ఒక separate valves ఉంటాయి అన్నమాట. రెండు valves గా పనిచేస్తాయి the valve to valves. The valve are closed by the tension of the helical spring connected between the lever and the shackle. సో ఇక్కడ ఉన్న స్ప్రింగ్ ఉంది చూసారా, ఈ షెకెల్కి ఈ వాల్వ్కి రెండు కనెక్షన్ చేయబడుతున్నాయి అన్నమాట. తర్వాత వచ్చేసి when the steam pressure exceeds the safe working pressure, both valves are lifted up against the action of the spring and the excess steam escape out, after which is the valves are again closed due to spring tension. సో ఎప్పుడైతే ఈ ప్రెజర్ దీనికి వస్తుందో సో ఇవి రెండు పై క్లోజ్ అవుతాయి అనమాట. ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ప్రెజర్ మొత్తం బయటకు వెళ్తుందో అవి వెంటనే ఉండి రీబ్యాక్ వస్తాయి అనమాట, అంటే రిటర్న్ ప్లేస్కి వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ద స్ప్రింగ్ ఫెయిల్యూర్, both valves are lever and held in the position by a link which connected to the link and the valve. ఒకవేళ స్ప్రింగ్ ఫెయిల్యూర్ అయితే అవి ఒకే పొజిషన్లో ఉంటాయి అన్నమాట. సో స్ప్రింగ్ లోడెడ్ ర్యామ్ బాటమ్ సేఫ్టీ వాల్వ్ ఈజ్ సూటబుల్ ఫర్ బోత్ మొబైల్ అండ్ స్టేషనరీ వాల్వ్స్. ఇక్కడ ఏదైతే ఈ వాల్వ్ ఉందో ఆ స్టేషనరీ ఉండే బాయిలర్స్కి, మూవబుల్ అంటే మొబైల్ టైప్ ఉన్న బాయిలర్స్ కూడా ఇవి యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ బేసింగ్ వర్క్ ఏంటంటే స్ప్రింగ్ అనేది వర్కింగ్ వచ్చేస్తుంది అనమాట, స్ప్రింగ్ బేస్ వర్కింగ్. సో అందుకే దీన్ని ఏమన్నారంటే స్ప్రింగ్ లోడెడ్ సేఫ్టీ వాల్వ్. స్ప్రింగ్తో బేస్ చేసుకొని సేఫ్టీ వాల్వ్ కాబట్టి దీన్ని స్ప్రింగ్ లోడెడ్ సేఫ్టీ వాల్వ్ అన్నారన్నమాట. సో అలాగే హై స్టీమ్ అండ్ లో వాటర్ సేఫ్టీ వాల్వ్ ఉందన్నమాట. సో ఇక్కడ చూద్దాం హై స్టీమ్ లో వాల్వ్స్ అంటే. సో ఇక్కడ ఇట్ ఈజ్ యూజ్డ్ టు బ్లో ఆఫ్ స్టీమ్ when the steam pressure in the boiler exceeds the permissible valve. సో ఇక్కడ ఏదైతే వాల్వ్ ఏదైతే ఉందో స్టీమ్ ప్రెషర్ బాయిలర్లో ఉన్నప్పుడు యూజింగ్ చేస్తారు. ఇట్ ఈస్ ఆల్సో పర్మిట్ ద ఎస్కేప్ ద స్టీమ్ విత్ ఏ లౌడ్ నాయిస్ వెన్ ద వాటర్ లెవెల్ ఇన్ ద బాయిలర్ ఫాల్స్ బిలో ద స్పెసిఫైడ్ లెవెల్. సో స్పెసిఫైడ్ లెవెల్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది విజువలైజింగ్ చూస్తుందన్నమాట. దాంట్లో ఆ స్టీమ్ ఏమిటంటే నాయిసీగా వస్తుందన్నమాట. ఎట్లా చెప్పాలంటే ప్రెషర్ కుక్కర్ నాయిస్ ఎలా వస్తుందో అది స్టీమ్ బయటకు వచ్చినప్పుడు అలా ఉంటుంది అనమాట. సో ఇది వాటర్ లెవెల్ సేఫ్టీ వాల్వ్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫాల్స్ బిలో ద స్పెసిఫిక్ లెవెల్, అంటే రిక్వైర్మెంట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ కంటే తగ్గిపోద్ది. సో తగ్గిపోయినప్పుడు ఏమైనా దస్ వార్మ్స్ ద బాయిలర్ అటెండ్ ద అబౌట్ ద ఫాల్ ఇన్ ద వాటర్ లెవెల్ ఇన్ ద బాయిలర్. సో ఎప్పుడైతే తగ్గిపోతుందో మళ్ళీ రీఅగైన్గా వస్తుందన్నమాట. సిన్స్ ఇట్ ఈస్ సర్వ్ యాజ్ ఏ సేఫ్టీ డివైస్ అగెనిస్ట్ హై ప్రెజర్ అంటే లో వాటర్ లెవెల్. సో వాటర్ లెవెల్ లో ఉన్నప్పుడు హై ప్రెజర్గా ఉన్నప్పుడు అగెనిస్ట్గా పనిచేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ హై స్టీమ్ లో వాటర్ సేఫ్టీ వాల్వ్ అలారం. సో ఇది అలారంగా నేమ్గా చేస్తాం అనమాట. ఇది జనరల్లీ మౌంటెడ్ ఆన్ ద 5 ట్యూబ్ బాయిలర్. సో 5 ట్యూబ్ బాయిలర్ మీద దీన్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్యూజిబుల్ ప్లగ్ అనమాట. ఫ్యూజిబుల్ ప్లగ్ ఏ విధంగా ఉంటుంది డయాగ్రామ్ చూసినట్టు మనకి క్లారిటీగా ఉంటుంది అనమాట. సో ఇది ఫ్యూజిబుల్ ప్లగ్ అనమాట. ఈ ఫ్యూజిబుల్ ప్లగ్లో మనకున్న పార్ట్స్ వచ్చేసి ఇది క్రౌన్ ప్లేటు, ఇది గన్ మెటల్ బాడీ, ఇక్కడ గన్ మెటల్ ప్లగ్ ఉంటుంది, ఇక్కడ ఫ్యూజిబుల్ మెటల్, ఇది గన్ మెటల్ ప్లగ్ అనమాట. సో ఇది మెయిన్ థింగ్ అనమాట. ఇది ఫ్యూజిబుల్ ప్లగ్. దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంటుందో చూసినట్టయితే మనం సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇట్ ఈజ్ ఏ సేఫ్టీ డివైస్ ఫిట్టెడ్ ఓవర్ ద క్రౌన్ ఆఫ్ ద furnace or combustion chamber. The main function of fusible plug is to put out the fire in the furnace when the water level in the boiler falls below the specific level. అంటే స్పెసిఫైడ్ లెవెల్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటర్ లెవెల్ని డిఫ్ చేసి ఫైర్ అవ్వకుండా ఇది ఏం చేస్తుందంటే పుట్ ఆఫ్ చేస్తుంది అనమాట. సో when the water level in the boiler falls to a specified level, it avoids the explosion due to the overheating of the ట్యూబ్ అండ్ షెల్. ఇది ఏం చేస్తుందంటే ఓవర్ హీట్ అవ్వకుండా నార్మల్ హీట్లో ఉండేటట్టు చేస్తుంది అనమాట టాప్ బాయిల్స్లో. సో ఇక్కడ ఏ హాలో గన్ మెటల్ బాడీ ఈజ్ స్క్రూడ్ ఇన్ టు ది క్రౌన్ ప్లేట్ అండ్ గన్ మెటల్ ప్లగ్ స్క్రూడ్ ఇన్ టు ద బాడీ అండ్ ఇట్ ఈస్ క్లోజ్డ్ అనదర్ గన్ మెటల్ ప్లగ్ క్రౌన్ ప్లగ్. ద యాన్యువల్ క్లియరెన్స్ బిట్వీన్ these plugs are filled with the fusible metal, usually lead, which has low melting point. సో ఇక్కడ ఏదైతే మెటల్ ఉందో గన్ మెటల్ అనేది దీని మీద సీట్ వైజ్ ఉంటుంది. ఇక్కడ ఫ్యూజిబుల్ మెటల్ ఉంది. గన్ మెటల్ ప్లగ్ అనేది గన్ మెటల్ అంటే మెటల్తో యూజ్ చేస్తారు అనమాట. ఈ బాడీ మొత్తం ఈ విధంగా చేస్తారు. సో ఇంకా స్టీమ్ పవర్ అనమాట. సో ద ఓపెనింగ్ ఆఫ్ మేడ్ అలౌ ద స్టీమ్ టు రష్ ఇన్ టు ది ఫర్నేస్ అండ్ పుట్ ఆఫ్ ద ఫైర్ అండ్ గివ్ ద వార్మింగ్ దట్ ద క్రౌన్ ఆఫ్ ద ఫర్నేస్ ఈజ్ ద డేంజర్ ఆఫ్ బీయింగ్ ఓవర్ హీటెడ్. ఇది ఏం చేస్తుందంటే హీట్ ఓవర్ హీటెడ్ వచ్చినప్పుడు ఏంటంటే
ఇది సిగ్నల్ ఇస్తుంది అనమాట. సో సిగ్నల్ ఇవ్వడం ద్వారా ఏంటంటే ఇది కంట్రోల్ అనేది చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఫ్యూజ్ ప్లగ్ యొక్క టోటల్గా వర్కింగ్ అనమాట. సో నెక్స్ట్ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయన్నమాట. ఆ టాపిక్లో కూడా మనం చూద్దాం. ఫీడ్ చెక్ వాల్వ్ అంటే ఏంది, బ్లో కాక్ అని, స్టాప్ వాల్వ్ అని ఉంటాయన్నమాట. సో అవి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫీడ్ చెక్ వాల్వ్, బ్లో అప్. సో ఇది ఫీడ్ చెక్ వాల్వ్ అంటే ఈ వాల్వ్ ఏం చేస్తుంది, ఫీడ్ ఏ విధంగా ఇది చేస్తుందో మనం చూస్తున్నాం అనమాట. సో చూద్దాం. సో ఫీడ్ చెక్ వాల్వ్ feed water at a high pressure. It supplied to the boiler through the feed check valve. అంటే హై ప్రెషర్ ఉన్న సప్లై చేసే బాయిల్ ఏమిటంటే ఫీడ్ చెక్ వాల్వ్ ద్వారా చేస్తారు అనమాట. ఇట్ రెగ్యులేట్ ది రేట్ ఆఫ్ ఫ్లో ఫీడ్ వాటర్ ఇంటూ ద బాయిలర్. అంటే రేట్ ఆఫ్ ఫ్లో అనేది రెగ్యులేట్ చేస్తుంది అనమాట ఇక్కడ బాయిలర్లో ఎంటర్ అవడానికి. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఫీడ్ పంప్ ద బాయిలర్ ప్రెషర్ బికమ్ మోర్ దాన్ ద ఫీడ్ పంప్ సైడ్. సో బాయిలర్ ప్రెషర్ అనేది ఫీడ్ పైప్స్ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. ద బాయిలర్ ప్రెషర్ బికమ్ మోర్ దాన్ ద ఫీడ్ పంప్ దిస్ సైడ్. దిస్ క్లోజెస్ ద చెక్ వాల్వ్ అండ్ ప్రివెంట్ ది ఎస్కేప్ ఆఫ్ ద వాటర్ ఫ్రమ్ ద బాయిలర్. అంటే బాయిలర్ నుంచి వాటర్ ఏ విధంగా ఎస్కేప్ అవుతుందో దాన్ని కంటిన్యూ చేసుకోకుండా ఇచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ బ్లో ఆఫ్ కాక్. సో బ్లో ఆఫ్ కాక్ చూసినట్టయితే మనకి ద బ్లో ఆఫ్ కాక్ ఈజ్ ఫిట్టెడ్ విత్ లోయెస్ట్ పార్ట్ ఆఫ్ ద బాయిలర్. బాయిలర్కి లోయెస్ట్ పార్ట్లో ఫిక్స్ చేస్తారు అనమాట. ద ఫంక్షన్ ఆఫ్ బ్లోయర్ కాక్ ఆర్ టు ఎంప్టీ ద బాయిలర్ వెన్ ఎవర్ రిక్వైర్డ్ అండ్ డిశ్చార్జ్ ద మడ్ అండ్ ది సెడిమెంట్స్ విచ్ ఆర్ కలెక్టెడ్ ఆఫ్ ద బాటమ్. సో ఇక్కడ వేస్టేజ్ ఏదైతే ఉందో బాటమ్ సైడ్ కలెక్ట్ చేయడం కోసం ఇది ఆ బ్లో ఆఫ్ కాక్ అనేది యూజ్ చేస్తారు మ్యాక్సిమం. సో అందుకే ద ఫంక్షన్ ఆఫ్ బ్లో ఆఫ్ కాక్ ఆర్ ఎంప్టీడ్ బాయిలర్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. ఎప్పుడైతే రిమూవ్ చేసుకోవడానికి ఎంటీగా చేయాలని అప్పుడు చేస్తాం అనమాట. నెక్స్ట్ స్టాప్ వాల్వ్. సో స్టాప్ వాల్వ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే వర్కింగ్ అనేది ఆఫ్ చేయడం అనమాట. సో చూద్దాం. స్టాప్ వాల్వ్ ఆర్ జంక్షన్ వాల్వ్ ఈజ్ డైరెక్ట్లీ మౌంటెడ్ ఆన్ ఏ బాయిలర్ అండ్ కనెక్టెడ్ టు స్టీమ్ పైప్ విచ్ క్యారీస్ ద స్టీమ్ టు ప్రైమ్ మూవర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ స్టీమ్ ఫ్రమ్ ద బాయిలర్. అంటే స్టాప్ వాల్వ్ అంటే ఇది కంట్రోల్ చేసింది అనమాట. సో ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉండదు, ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉండదో దాన్ని కంట్రోల్ చేసే విధాన్ని ఏమంటారంటే స్టాప్ వాల్వ్ అంటారు అనమాట. సో దీన్ని టోటల్గా వాల్వ్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం బాయిలర్ యాక్సెస్ సిరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.